మర్మమైన సముద్రం మరియు పెద్ద పాము. పాత్రలు: లీల సముద్రాన్ని ప్రేమించే ధైర్యవంతురాలైన 6 ఏళ్ల అమ్మాయి. రోలో సన్ గ్లాసెస్ ధరించిన ఆమె పెంపుడు తాబేలు నవ్వుతూ. కెప్టెన్ పెబుల్స్ పైరేట్ టోపీతో మాట్లాడే చిలుక. బిగ్ బ్లూ దయగల కానీ తప్పుగా అర్థం చేసుకున్న సముద్రపాము. జెల్లీ స్క్వాడ్ మెరుస్తున్న జెల్లీ ఫిష్ స్నేహితుల బృందం. ది విస్పరింగ్ వేవ్స్ లీలా సముద్రం పక్కన ఒక చిన్న గుడిసెలో నివసించింది. ప్రతి రాత్రి అలలు కథలు గుసగుసలాడుతున్నాయి వింది. ఒక సాయంత్రం సముద్రం పెద్ద పాము నిద్రించే లోతైన నీలిరంగు గీత గురించి జాగ్రత్త అని చెప్పింది. లీలా ఊపిరి పీల్చుకుంది. సముద్రంలో పెద్ద పామునా? నేను దాన్ని కనుక్కోవాలనుకుంటున్నాను. రోలో బ్యాక్ స్లిప్ చేసి ముందుగా స్నాక్స్ ప్యాక్ చేద్దాం అని చెప్పింది. రహస్య ప్రాంతానికి నౌకాయానం. కెప్టెన్ పెబుల్స్ చప్పుడు చేస్తూ దిశానిర్దేశం చేస్తూ ఉండగా లీలా మరియు రోలో వెదురు మరియు అరటి ఆకులతో తయారు చేసిన ఒక చిన్న పడవలో ప్రయాణించారు. వారు పాడే డాల్ఫిన్లు, ఇంద్రధనస్సు చేపలు మరియు మెరుస్తున్న సముద్ర మొక్కలను దాటుకుంటూ వెళ్ళారు. అకస్మాత్తుగా ఆకాశం చీకటిగా మారింది. కెప్టెన్ పెబుల్స్, మనం మిస్టీరియస్ సముద్రాన్ని చేరుకున్నాము అని అరిచారు. అప్పుడే స్ప్లాష్! వారి కింద ఒక పెద్ద నీడ తిరుగుతూ వచ్చింది. పెద్ద పాము కనిపిస్తుంది. నీటి నుండి ఒక పెద్ద పాము పైకి లేచింది. బిగ్ బ్లూ కానీ భయానకంగా ఉండడానికి బదులుగా అతను పుట్టినరోజు టోపీని ధరించాడు. నేను భయానకంగా లేను అని బిగ్ బ్లూ లోతైన స్వరంతో అన్నాడు. ఎవరైనా దాగుడుమూతలు ఆడాలని నేను కోరుకుంటున్నాను. లీలా నవ్వింది. మేము నిన్ను రాక్షసుడివని అనుకున్నాము. బిగ్ బ్లూ నిట్టూర్చాడు. అందరూ నా నుండి పారిపోతారు. అండర్ వాటర్ పార్టీ. లీలాకు ఒక పెద్ద ఆలోచన వచ్చింది. మీకు సముద్ర విందు ఏర్పాటు చేద్దాం. జెల్లీ స్క్వాడ్ సహాయంతో వారు సముద్రాన్ని మెరిసే లైట్లతో అలంకరించారు. పీతలు డ్రమ్స్ వాయించాయి. సముద్ర గుర్రాలు నృత్యం చేశాయి. మరియు బిగ్ బ్లూ పెద్దగా నవ్వింది. సిగ్గుపడే స్టార్ ఫిష్ కూడా చేరడానికి బయటకు వచ్చింది. రహస్యంగా ఇంటికి వెళ్ళు అంది. సూర్యుడు ఉదయించినప్పుడు వెళ్ళే సమయం వచ్చింది. నువ్వు మళ్ళీ వస్తావా అని బిగ్ బ్లూ అడిగింది. తప్పకుండా వస్తాను. లీలా అతన్ని హగ్ చేసుకుని వాగ్దానం చేసింది. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు లీల కథను ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆమె సముద్రం వైపు చూసిన ప్రతిసారి జెల్లీ ఫిష్ రహస్య సందేశాన్ని మిణుకుమిణుకుమంటూ కనిపించింది. స్నేహితుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి స్టోరీతో వస్తా.